హాయ్ అండి. ఉల్లిపాయకి వెల్లుల్లిపాయకి ఉన్న స్టోరీ అండి. ఇది పురాణాల నుంచి వచ్చిన స్టోరీ అనండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఒక రహస్యం. అది శాస్త్రాల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వినియోగం ఎందుకు నిషేధించబడింది, అందుకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయని తినకూడదని దాని వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధి పౌరాణిక గాథ. సముద్ర మదనం నాటిది. విష్ణుమూర్తి మోహిని రూపం ధరించిన తర్వాత సముద్రం నుండి ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు పంచిపెడుతుండగా ఒక రాక్షసుడు దొంగచాటుగా వచ్చి వారి మధ్య కూర్చున్నాడు. అతనికి ఒక దేవతగా అతడిని ఒక దేవతగా పొరబడి విష్ణుమూర్తి అతనికి కూడా అమృతాన్ని సమర్పించాడు. అయితే అదే క్షణంలోనూ సూర్యచంద్రుడు అతనికి నిజానికి ఒక రాక్షసుడని ఆయనకు తెలియజేశారు. విష్ణుమూర్తి వెంటనే ఆ రాక్షసుని మొండెం నుండి తలను వేరు చేశాడు. అయినప్పటికీ అమృతం అప్పటికే రాహువు నోటికి చేరడం వల్ల అతనికి తల అమరత్వం పొందింది. అయితే విష్ణుమూర్తి రాహువు తలను నరికేటప్పుడు ఆ తెగిన తల నుండి కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడి వాటి నుండే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పుట్టాయిట. ఈ రెండు కూరగాయలు అమృతపు చుక్కల నుండి పుట్టినవి కాబట్టే వ్యాధులను రోగకారకాలుగా నాశనం చేసే విషయంలో ఇవి అమృతం వంటివి గుణాలని కలిగి ఉంటాయి. అయితే అవి ఒక రాక్షసు నుండి నోటి నుండి పడినందుకు ఘాటైన వాసన కలిగి ఉండి పవిత్రమైనగా పరిగణించబడతాయని అపవిత్రమైనగా, అందువల్లనే దేవతలకు సమర్పించే భోగ పవిత్రమైన నైవేద్యాల్లో తయారీ వాటిల్లో కూడా ఎప్పుడు కూడా ఉపయోగించరాదు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినేవారికి రాక్షసుడి లాంటి దృఢమైన శారీరక నిర్మాణం ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో వారి బుద్ధి కూడా ఆలోచనల విధానాలు కూడా రాక్షసులాగే మారినగా ఉంటాయని, కలుషితమైపోయి ఉంటాయని చెప్తారు. అయితే ఈ రెండు కూరగాయలను మాంసంతో సమానంగా భావిస్తారు. ఇది ఉల్లిల్లి తినేవారికి ఉల్లిపాయ మనసులో మరియు వారి మొత్తం శరీరం కూడా ఒక స్వభావాన్ని పొంది ఉంటుంది. అందుకని రెండు కూడా మనకి దైవ పూజ రోజున మాత్రం ఈ రెండు కూడా నిషేధమే. ఇదండి శాస్త్రాల్లో వెల్లుల్లి ఎందుకు తినకూడదు, పండగ పర్వదినాల్లో ఎందుకు తినకూడదు అన్నదానికి ఒక ఈ